నమఃశివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన జీవితంలో మనం ఎంతో కష్టపడి ఓ స్వగృహాన్ని నిర్మించుకుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి. అయితే మనం ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండడానికి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. అది మన ఆరోగ్యరీత్యా కావచ్చు, మన ఎదుగుదల పరంగా కావచ్చు, మనకు అనుకున్న పనులు ఆటంకాలు కావచ్చు, మనకు రావాల్సిన డబ్బులు బ్రేక్ పడవచ్చు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఎప్పుడైతే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టి గృహ ప్రవేశం చేస్తారో వాళ్ళ మీద అపారమైన దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఒక కొత్త కారు కొని పూజ చేసుకుంటారో వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎవరైతే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారో వాళ్ళ మీద కూడా దిష్టి దోష్ట భయంకరంగా ఉంటుంది. ఒక చిన్నపాటి వస్తువు కొనాలంటే ఎంతో కష్టపడాలి. ఎవరికీ కష్టపడందే రాదు. వాళ్ళకి తగ్గ కష్టం వాళ్ళది. కానీ మనం ఏదైనా ఒకటి సొంత వస్తువు కొన్నా, ఇల్లు కట్టినా, తెచ్చుకున్నా అపారమైన దిష్టి మనల్ని బాగా గజ 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 వణికిచ్చేస్తుంది. అలా మనం కంటికి కనిపించని శక్తితో ఏదైనా మనం పోరాడుతున్నాము అని మనకు అనిపిస్తే నేను చెప్పే చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే చాలు, ఇక తిరుగుండదు. ఏం లేదు. దీనికి సంబంధించింది ఒక మంగళవారం రోజు కానీ లేదు ఒక అమావాస్య రోజు కానీ, ఈ 2 రోజులే చేయాలి, గుర్తుపెట్టుకోండి. మిగతా ఏ రోజుల్లో చేసినా ఈ పరిహారం ప్రభావం చూపించదు. ఒక మంగళవారం, ఒక అమావాస్య. మీరేం చేయాలి అని అంటే తెల్ల ఆవాలు, ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. తెల్ల ఆవాలు, ఈ తెల్ల ఆవాలు ముందుగా తెచ్చిపెట్టుకోండి మీ ఇంట్లో. ఈ తెల్ల ఆవాలు ఏం చేస్తారంటే ఒక పసుపు బట్ట, అనగా ఒక తెల్లని క్లాత్ పసుపు నీళ్ళలో ముంచి, ఎక్కడ పొడ లేకుండా ముంచి గట్టిగా పిండి ఆరేసి ఒక చిన్న పసుపు బట్టను రెడీ చేసుకోండి. పసుపు బట్టను రెడీ చేసుకొని అన్నీ ఒక పిడికిడు ఆవాలు ఆ పసుపు బట్టలో వేసుకొని ఎడం చేతిలో దాన్ని పట్టుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలి? సూర్య అస్తమైన తర్వాత చేయాలి. పొద్దున్నే చేయకూడదు, సూర్య అస్తమైన తర్వాత చేయాలి. ఏ రోజు చేయాలి? వీలుంటే అమావాస్య, లేదంటే మంగళవారం. వారానికి ఒక రోజు వస్తుంది మంగళవారం, నెలకి ఓసారి అమావాస్య వస్తుంది. ఏ రోజైనా పర్వాలేదు, అమావాస్య నాడైతే పవర్ ఎక్కువగా ఉంటుంది. కుదరనిచ్చు మంగళవారంలో చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే చెప్పులు తీసేయాలి. మీ చేతిలో ఉన్న తెల్లవాలు పట్టుకొని, ఎడమ చేతిలో పసుపు బట్టలో ఉన్న తెల్లవాలు పట్టుకొని మీరు ఈ వేలు, అంటే ఇది గురువేలు అంటారు, ఈ చూపుడు వేలుతో కాకుండా మిగతా వేళ్లతో ఆ తెల్లవాలు పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి, చూపుడు వేలు తగలకూడదు. ఇలా పట్టుకొని చేతిలోకి తీసుకొని మీరు చదవవలసిన మంత్రం ఒకటే చెప్తున్నాను, క్లీం. ఇంతే. ఏ దిష్టి మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ దిష్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఎవరి కళ్ళు మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నాయో పటాపంచలు అయిపోతాయి. ఈ ఒక్క గురువేలు తగలకుండా పైకి పట్టుకొని ఈ 4 వేళ్లతో ఇలా పట్టుకొని క్లీం అని తెల్ల ఆవలల చల్లుతూ మీ ఇంటి ఆవరణం మొత్తం తిరగండి. ఫస్ట్ మీ ఇంటి లోపల బెడ్రూము, హాలు, కిచెను, మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ మొత్తం ఎక్కడ లేకుండా చల్లేసేయండి. ఎప్పుడు చల్లాలి? సాయంత్రం చల్లాలి. 6 తర్వాత 11 లోపల ఎప్పుడైనా పర్వాలేదు. ఇంటి ఆవరణం లోపల మొత్తం చల్లేసిన తర్వాత ఒక్కసారి వీలుంటే, ఇప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళు చుట్టూ తిరగాలంటే కుదరదు, లేదు మనకు ఊర్లో లేదు విల్లా అవకాశం ఉన్నవాళ్ళు లోపల చల్లిన తర్వాత ఇంటి బయట కూడా ఒక్క రౌండ్ వేయాలి. మొత్తం వేసేసి మిగిలిన ఏమైనా ఉంటే తీసుకెళ్ళి చెట్టు మొదట్లో వేసేసేయాలి. వేసిన తర్వాత ఓ కొబ్బరికాయని తీసుకొని పీచు మొత్తం పీకేసి కర్పూరం వెలిగించి 3 చుట్లు క్లాక్ వైజ్, 3 చుట్లు యాంటీ క్లాక్ వైజ్ ఎడమ చేత్తోనే దిగదీసి గుమ్మం బయట కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత తెల్లారిన తర్వాత మీరు ఎక్కడైతే మీ ఇంట్లో తెల్లవాళ్ళు మొత్తం చల్లారో అవి చీపురుతో చుమ్మకూడదు, బట్టతో తుడవాలి. తుడిసి
మీ ఇంటి లోపల చల్లుండే తెల్లవాలు బట్టతో తుడిసి అవి తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో పడేయాలి. నీళ్ళు లేదు బయట పడేయచ్చు, వాటర్ ఫెసిలిటీ లేకపోతే బయట పడేయచ్చు. ఇలా మీరు ఒక్క అమావాస్య నాడు కానీ చేస్తే నెలలో ఒక్కసారి చాలు. అమావాస్య తిథి కుదరలేదు గురువు గారు అంటే 3 మంగళవారాలు చేయాలి. అమావాస్య నాడు చేస్తే ఒకసారి చాలు, దాని పవర్ వేరే. లేదు అమావాస్య తిథి దాటిపోయింది, 3 మంగళవారాలు చేయాలి. 3 మంగళవారాలు చేస్తే ఒక్క అమావాస్య చేసినంత పవర్ ఉంటుంది అంతే. ఇలా మీరు మంగళవారం చేస్తే 3 వారాలు చేయండి, అమావాస్య అయితే ఒక్కసారి చేయండి. ఇలా చేసి చూడండి, ఇక మీ ఇల్లు ఎంత సుభిక్షంగా ఉంటుంది, మీకుండే దిష్టి అంతా ఎలా పటాపంచలైపోతుందో మీరు చూడండి. ఇక మాటల్లో చెప్పడమే ఉండదు, మహా అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్నపాటి కార్యక్రమం మీరు చేసి చూడండి, ఇక మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మీ ఎదుగుదల కానీ మీరు కానీ దిష్టి దోష్ట మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. కనుక ఈ చిన్నపాటి విధి విధానాన్ని పాటించి మీ ఇల్లు మీరు సుభిక్షంగా ఉండండి. కృష్ణ.